వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక విష జ్వరాలతో ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ కూడా కిక్కిరిసిన పరిస్థితి. ప్రజెంట్ నేను గోల్కొండ ఏరియా హాస్పిటల్లో. సో ప్రజెంట్ ఇక్కడ ఓపీ ఎట్లా ఉంది, వచ్చే ఉండే సిచ్యువేషన్స్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విష జ్వరాల బారిన పడకుండా ఉండడానికి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి సూపరింటెండెంట్ గారు శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడతాం. సో విష జ్వరాల సీజన్, సో ఎట్లా ఉంది సార్? తాకిడి ఎట్లా ఉంది? ఇక్కడ ఓపీ కేసెస్ ఎన్నో వస్తున్నాయి, గతంతో పోలిస్తే ఇప్పుడు ఏమైనా పెరిగే ఉన్నాయి? నేను డాక్టర్ శ్రీనివాసరావు, గోల్కొండ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్. ఇక్కడ మన దగ్గర పేషెంట్స్ చాలామంది వస్తున్నారు. వైరల్ ఫీవర్స్ అవన్నీ వస్తున్నాయి ఎక్కువ మటుకు. బికాస్ దిస్ ద రెయినీ సీజన్, మోర్ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. డయేరియా కేసెస్, తర్వాత టైఫాయిడ్, అలా మనకు అప్పుడప్పుడు మలేరియా కేసెస్, తర్వాత ఇది డెంగ్యూ ఫీవర్ కేసెస్, ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట. మన దగ్గర సఫిషియెంట్ అన్ని మెడిసిన్స్ ఉన్నాయి వీటికి ట్రీట్ చేయడానికి. అండ్ మొన్న రీసెంట్గా ట్రాన్స్ఫర్స్ అయ్యడం వల్ల కొన్ని ఇక్కడ ఎప్పుడు కూడా విష జ్వరాలు సీజన్ వచ్చిన, వైరల్ ఫీవర్స్ సీజన్ వచ్చింది అంటే మినిమం 600 ఎబోనే ఉంటుంది. సో ప్రజెంట్ ఓపీ ఎట్లా ఉంది? ఇవాళ ఎంతమంది వచ్చారు ఓపీకి? ఇవాళ అయితే ఆల్మోస్ట్ 750 వరకు వచ్చాయి మా టుడే ఇవాళ ఓపీ. అండ్ మన డాక్టర్స్ కూడా ఓపీ చూస్తున్నారు. అందరికీ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్స్ కూడా ల్యాబ్ ఫుల్ స్ట్రెంత్ తోటి వర్క్ చేస్తున్నారు. చాలా స్టాఫ్ ఉండేవాళ్ళు గతంలో. సో మరి ఆ ట్రాన్స్ఫర్స్ ఎఫెక్ట్ ఇప్పుడు ఉండే డాక్టర్స్ పైన పడే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు కానీ మళ్ళీ ఇక్కడ కొత్త వాళ్ళు రాని పరిస్థితి. సో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఓకే, మెడికల్ ఓపీలో మన సూపరింటెండెంట్ గారు మజరుల్లా గారు ఫిజిషియన్ ఉండే, సార్ ట్రాన్స్ఫర్ అయినారు. సార్ ట్రాన్స్ఫర్ అయినారు. తర్వాత సర్జికల్ ఓపీలో కూడా డాక్టర్స్ అయినారు. ఓన్లీ జూనియర్ డాక్టర్స్ మేనేజ్ చేస్తున్నారు. తర్వాత మన ఇది స్కానింగ్ డాక్టర్ మన దగ్గర లేరు. అదే మన స్కానింగ్ డాక్టర్ ఒకరు మన హాస్పిటల్లో రిక్వైర్మెంట్ ఉంది. తర్వాత ఇది ఐ డాక్టర్ కూడా ట్రాన్స్ఫర్ అయినారు. కానీ మా జూనియర్ డాక్టర్స్ చూస్తున్నారు, ఐ జూనియర్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు దే ఆర్ సీయింగ్ ద కేసెస్, ఎక్కువ ప్రాబ్లం ఉన్న కేసెస్ రెస్పెక్టివ్ స్పెషాలిటీ. ఇప్పుడు ఐ కేసు అయితే సరోజినీ దేవికి, అట్లా వేరే హాస్పిటల్స్కి ఏమైనా సీరియస్ ప్రాబ్లం ఉన్న కేసెస్కి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దే విల్ బీ సెండింగ్ టు ద ఉస్మానియా హాస్పిటల్ కానీ గాంధీ హాస్పిటల్ కానీ రెఫర్ చేయడం జరుగుతుంది. సో ఆర్థో అండ్ పీడియాట్రిక్ ఈ రెండు డిపార్ట్మెంట్కి కూడా చాలా తాకిడి ఉండేది. సో ఇప్పుడు అక్కడ డాక్టర్స్ అనేది వెళ్ళిపోయారు. ఏంటి మరి సిచ్యువేషన్ డిపార్ట్మెంట్? అంటే ఇప్పుడు ఉన్న డాక్టర్స్ తోటి ఆర్థోపెడిక్ డాక్టర్ ఉన్నారు, మేడం ఉన్నారు, చూస్తున్నారు. ద పీడియాట్రిక్ వన్ డాక్టర్ హెస్ ట్రాన్స్ఫర్డ్ అనమాట. బట్ దే ఆర్ ఉన్న డాక్టర్స్ అయితే దే ఆర్ కవరింగ్ ద ఆల్ ద పేషెంట్స్. దే ఆర్ సీయింగ్ దెమ్ అండ్ ప్రొవైడింగ్ ద గుడ్ ట్రీట్మెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ట్రీట్మెంట్ దే ఆర్ ప్రొవైడింగ్. డయాలసిస్ ఎలా అవుతుంది? డయాలసిస్ నార్మల్గా జరుగుతుంది. డయాలసిస్ మనకు ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే డయాలసిస్ అక్కడ డాక్టర్స్ ఫెసిలిటీ మన దగ్గర బాగుంది కాబట్టి అక్కడ ఎవరు ట్రాన్స్ఫర్ కావడం జరగలేదు. కాబట్టి డయాలసిస్ రెగ్యులర్గా జరుగుతుంది మన దగ్గర. అనెస్థీషియా ఒక మేడం గారు, సివిల్ సర్జన్ గారు వెళ్ళారు, మా ట్రాన్స్ఫర్ అయినారు. మేడం గారు మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ట్రాన్స్ఫర్ అయినారు. అండ్ ఇంకా ముగ్గురు డాక్టర్స్ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ వెల్, వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. మేనేజ్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ ఇంకా ఓపీ స్ట్రెంత్ కావచ్చు, ఎమర్జెన్సీ కేసెస్ వస్తే అప్పుడు కొంత హెటిక్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉంది అని అనిపిస్తుంది హాస్పిటల్. మేడం కరెక్ట్. అంటే ఫర్దర్ వాళ్ళు ఏదైనా వర్క్ ఆర్డర్ మీద కానీ ఏమన్నా తర్వాత ఫ్యూచర్లో ఏమైనా వస్తే మనకు ఇంకా బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. మనం ఏదైతే ఇప్పుడు రేడియాలజీ అనుకుంటున్నాము, తర్వాత డెంటల్ డిపార్ట్మెంట్ ఇద్దరు మేడమ్స్ ట్రాన్స్ఫర్ అయినారు. వాళ్ళు వచ్చేస్తే మంచిగా మన వీ కెన్ ఇంప్రూవ్ మోర్ బెటర్ సర్వీస్ టు ద పేషెంట్స్, పువర్ పేషెంట్స్. సో గోల్కొండ హాస్పిటల్ ఎప్పుడు కూడా ఒక రికార్డ్ సృష్టిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే ఏరియా హాస్పిటల్స్లో అంత ఓపీ కేసెస్ మినిమం ఒక 200-300 వరకు రీచ్ అవుతాయి. కానీ గోల్కొండ హాస్పిటల్లో ఫీవర్స్ వచ్చాయి అంటే చాలామంది, దాదాపు 600-700, కొన్ని సందర్భాల్లో 1000 కూడా క్రాస్ అయ్యే సిచ్యువేషన్స్ చూసినాం. అండ్ దాంతోపాటు ఇక్కడ అడ్మిట్ కూడా పేషెంట్ని చేసుకోవడం, కంప్లీట్గా క్యూర్ అయ్యే వరకు కూడా వాళ్ళని కంప్లీట్ క్యూర్ చేసి మళ్ళీ బ్యాక్ హెల్త్తో వాళ్ళని పంపించే రెస్పాన్సిబిలిటీ అనేది గోల్కొండ ఏరియా హాస్పిటల్ ప్రతిసారి తీసుకుంటుంది. ఈసారి కూడా ఇక్కడుండే డాక్టర్స్ తీసుకోవడానికి చాలా సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఉండే వాళ్ళని లాంగ్ స్టాండింగ్ అని కావచ్చు, ఇంకొకటి కావచ్చు. సో ఏదైనా కానీ ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ని అందరినీ కూడా ఇక్కడ నుంచి వేరే చోటికి, అటు సంగారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ అనేవి చేసారు. దాంతో పేషెంట్స్కి మాత్రం తలనొప్పులు కావచ్చు ఇక్కట్లయితే తప్పట్లేదు. అయినా ఉండే కొన్ని డిపార్ట్మెంట్స్లో ఖాళీలు సార్ చెప్పినట్టే ఇంకా ఉన్నాయి. అండ్ ఉన్న డాక్టర్స్ మేనేజ్ చేసే పరిస్థితిలో మాత్రమే ఉన్నారు తప్ప ఇంకా ఓపీ స్ట్రెంత్ పెరిగినా, ఎమర్జెన్సీ కేసెస్ పెరిగినా కానీ సిచ్యువేషన్ ఇక్కడ చేతులు దాటిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. సో అందుకని సర్కార్
గారు ఇప్పుడైనా దృష్టిలో పెట్టుకోవాలి. ట్రాన్స్ఫర్స్ అయ్యే వరకు చూస్తున్నారు, కానీ ఆ ట్రాన్స్ఫర్స్ కరెక్ట్గా చేశామా లేదా, ఉన్న సీనియర్స్ అందరినీ ఒక్కటేసారి హాస్పిటల్స్లో లాంగ్ స్టాండింగ్ పేరుతో వ్యానిష్ అవుట్ చేసే పరిస్థితి ఉంటే, మరి ఇంత పెద్ద హాస్పిటల్లో, అడ్మిషన్స్ ఉండే హాస్పిటల్లో, దాదాపు 1000 వరకు ఓపీ వెళ్ళే హాస్పిటల్లో పేషెంట్ కేర్ గురించి ఎంతవరకు ఆలోచించి ఇట్లాంటి డెసిషన్ తీసుకుంది సర్కార్ అనేది ఆలోచించాల్సిన సిచ్యువేషన్ అయితే గోల్కొండ ఏరియా హాస్పిటల్లో మనకు అనిపిస్తుంది. అయితే కేవలం గోల్కొండ ఏరియా హాస్పిటల్ మాత్రమే కాదు, సర్కారు తీసుకున్న తొందరపాటు డెసిషన్ వల్ల సరోజినీదేవి ఐ హాస్పిటల్లో సర్జరీస్ ఆగిపోయే పరిస్థితి. ఫీవర్ హాస్పిటల్స్లో పేషెంట్స్ తాకిడి పెరిగినా అక్కడుండే డాక్టర్స్ మేనేజ్ చేయలేని పరిస్థితి. అండ్ అక్కడుండే పేషెంట్స్ ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రమే చూయించుకునే ఆర్థిక పరిస్థితిలో ఉండి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళలేని పరిస్థితిలో అక్కడ పేషెంట్స్ ఉన్నారు. సో ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంది. అటు గాంధీ ఉస్మానియాలో కూడా చాలా వేకెన్సీస్ అయితే ఫిలప్ చేయని పరిస్థితి. సో ఇక్కడుండే డాక్టర్స్ని చాలా ఈజీగా ట్రాన్స్ఫర్స్ అయితే చేసేసిండ్రు. ఏ కోణంలో చేసిండ్రు, ఏం ఆలోచించి చేసిండ్రు అనేది సర్కార్కే తెలియాలి. కాకపోతే పేషెంట్స్కి మాత్రం ఇక్కట్లో హైదరాబాద్లో తప్పట్లేవనే చెప్పాలి. సో ఇది గోల్కొండ ఏరియా హాస్పిటల్లో ఉండే వేకెన్సీస్ అండ్ ఇక్కడ ప్రజెంట్ ఉండే ఓపీ సిచ్యువేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.